హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి నేను పెసరట్టు ఉప్మా చేస్తున్నానండి. ఫస్ట్ అయితే మనము ఉప్మా రెడీ చేసుకున్నాం. కడాయి పెట్టేసుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో కొన్ని ఆవాలు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, అలాగే 1 టీ స్పూన్ శనగపప్పు అండి. అలాగే ఒక 2 పచ్చిమిర్చి చీలికలండి. ఇప్పుడు 1 గ్లాస్ వాటర్. ఇప్పుడు మనము రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుందాం. కొంచెం ఎసరు వచ్చిన తర్వాత మనం ఇప్పుడు రవ్వని యాడ్ చేసుకుందామండి. నేను లెంత్ ఎక్కువైతుందని చెప్పేసి ఇంగ్రీడియంట్స్ అయితే ఫస్ట్ చూపించలేదు, డైరెక్ట్ చూపిస్తున్నానండి. ఆల్రెడీ వాటర్ అయితే ఎసరు వచ్చింది కదా. ఇప్పుడు మనం కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుందాం. కొత్తిమీర వేసుకున్నాం కదండి. మనము 1 కప్పు అంటే మనం 1 కప్పుకి 3.5 వాటర్ యాడ్ చేసుకోవాలి. ఉప్మా రవ్వ అయితే నేను హాఫ్ బౌల్ తీసుకున్నానండి. నేను 3.5 వాటర్ యాడ్ చేశాను. ఇది ఒక 5 మినిట్స్ ఇలాగే ఉడకనిద్దామండి. ఇది ఇలాగే కలుపుతూ ఉండాలండి, లేకపోతే కింద మాడిపోతుంది. ఇంకొక 2 మినిట్స్ అండి. ఇది ఉప్మా అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనము దించేసుకుందాం. ఇప్పుడు మనం దోశ పెనం పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని, ఆనియన్ ఉంటుంది కదండి పెనానికి, ఇలా అప్లై చేసుకోవాలి. ఇప్పుడు మనం పెసరట్టు వేసేస్తాం. ఆయిల్ అండి కొంచెం ఇలా వేసుకోవాలి. ఇప్పుడు మనం పెసరట్టు అయితే తిప్పేసుకోవాలండి. మనం ఇక్కడ సైడ్ కూడా కొంచెం కాల్చుకున్నాం కదా. ఇప్పుడు మళ్ళీ మనం తిప్పేసుకొని ఇప్పుడు మనం
రెడీ చేసుకున్న ఉప్మాని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మనం పచ్చి ఉల్లిపాయని యాడ్ చేసుకుందాం. పచ్చి ఉల్లిపాయ ఇట్లా పైన వేసుకుంటేనే బాగుంటుందండి. ఆల్రెడీ మనం ఉప్మా రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాం కదా, పైన ఆనియన్ ఇలా పచ్చి ఉంటేనే చాలా బాగుంటుంది. ఓకేనండి, పెసరట్టు ఉప్మా అయితే రెడీ అయిపోయింది. ఓకేనండి, పెసరట్టు ఉప్మా అయితే ఇలా నేను రెడీ చేసుకుని బ్రేక్ఫాస్ట్ తింటున్నానండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. దానికి పెసరట్టు కాంబినేషన్కి నేను పచ్చిమిరపకాయలు అలాగే టమాటాలు వేసి నేను పచ్చడి చేసుకున్నానండి. దీనికి కాంబినేషన్ చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ అండి. ఒకవేళ నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. డిఎస్టీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.